ఇప్పుడు మనకు జనరల్ నానుడి ఉంటుంది, ఎరా తాగిసి మాడుతున్నావు అని, అంటే తలా తోకలేని మాటలు ఉన్నప్పుడు. అంటే ఒకటి నేను చెప్పగలను సార్, అసెంబ్లీ అనేది ఒక దేవాలయం, ఒక చర్చి, ఒక మసీద్ అండ్ బౌద్ధుల యొక్క బౌద్ధ రామంతో సమం. నేను పవిత్రమైనది. సో ఇట్లాంటి దగ్గర సభలో లేని వ్యక్తుల ప్రస్తావన, అబాస్పాలే మాటలు. ఎందుకు సార్ ఇది అబద్ధం అని కూడా చెప్పకూడదు, సత్య దూరం అనే పదమే వాడాలి అక్కడ. అంత శాంచుటీ ఉన్న అలాంటి పవిత్రమైన ప్లేస్లో లేని వ్యక్తుల ప్రస్తావన. ఇప్పుడు ఇవాళ కాన్స్టిట్యూషనల్ పోస్టులను ఉంటాయి, ఉదాహరణకు స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ మినిస్టర్ లాంటివి, గవర్నర్. వీళ్ళు రాజ్యాంగబద్ధ పదవుల్ని అధిరోహిస్తున్నప్పుడు వాళ్ళు తీసుకునే ప్రమాణాలు, ఇది రాజ్యాంగానికి బద్దులమై రాగద్వేషాలకు అతీతం. నాకు తెలియక అడుగుతాను, స్పీకరు పర్సనల్ వెంజెంటాతో జగన్మోహన్ రెడ్డి అంటే అతనికి నచ్చదు కాబట్టి ఎవడైనా సభలో తిట్టిన ఒక మనోరంజక కార్యక్రమాలను ఎంటర్టైన్ చేస్తే వాట్ డస్ ఇట్ మీన్ బై? హీ హాస్ టు పాస్ ఎ రూలింగ్ కదా. సభలో లేని వ్యక్తులు మాట్లాడకూడదు. ముందు కామినేని మాట్లాడిన బొర తక్కువ పేలపనికే అక్కడే టెంగు చేలపలాడు. అది లేని వ్యక్తుల ప్రస్తావన ఎందుకు వస్తుంది సభలో, ఇది నేను ఎక్స్టెండ్ చేయనని ఆపాలి. ఆపకుండా డెలిబరేషన్ అంతా కంటిన్యూ చేశారు. తర్వాత ఆయన రియాక్టివ్ మోడ్, బాలకృష్ణది ఎప్పుడు రియాక్టివ్ మోడే ఉంటుంది. ఆయన రియాక్ట్ అయ్యాడు. ఆయన నెత్తికి కళ్ళు వచ్చాను సింబాలిక్గా, నెత్తికి మీద కళ్ళజోడు పెట్టాడు, జేబులో చేతులు పెట్టుకుని గత ముఖ్యమంత్రిని ఏమని సంబోధించాడు. అది తప్పు పదం. అది అప్పుడు కూడా రూలింగ్ ఎవరు ఇవ్వాలి? స్పీకర్ ఇవ్వాలి. ఈ టేకన్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ అన్నప్పుడు